ప్రవహించే ఒక భారీ నదిని పర్వతాలపైకి ఎక్కించగలమని మీరెప్పుడైనా ఊహించారా? సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువన ప్రవహించే నదిని 600 మీటర్ల వరకు లిఫ్ట్ చేసి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు పంపవచ్చని మీరెప్పుడైనా విన్నారా? సో ఈ రోజు మనం మానవ ఇంజనీరింగ్ యొక్క అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం. దీన్నే ప్రపంచపు 8వ వింతగా అని పిలుస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లకు ఒక దిగ్భ్రాంతిని గురి చేస్తుంది. ఎందుకంటే ఆ ఆనకట్టు యొక్క కథ నేటిది కాదు, కొన్ని ఏండ్ల తరబడి దాహంతో ఉన్న ఒక మట్టి కథ. ఆకాశం వైపు చూసి చూసి కళ్ళు అలసిపోయిన ఆ రైతుల కథ. భౌగోళిక రూపురేఖల్ని మార్చేసిన ఒక గొప్ప కథ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం ఇంజనీరింగ్ ప్రపంచంలోనే ఒక గొప్ప అద్భుతం దాని గురించి తెలుసుకోబోతున్నాం. దీనినే ప్రపంచ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, భారతదేశం యొక్క గర్వం అండ్ తెలంగాణ తరతరాలను మార్చే ఒక మహా సంగ్రామం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దీనిని సాధారణంగా KLIP అని కూడా పిలుస్తారు. నేడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా పేరు పొందింది. ఈ గొప్ప ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గోదావరి నది తీరంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు యొక్క ఏరియా ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దీని యొక్క వ్యాప్తి ఒక్కసారి చూడాల్సిందే. ఇది 500 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి రాష్ట్రంలోని 13 నుంచి 14 జిల్లాలను, కొన్ని వందల గ్రామాలను ఈ ప్రాజెక్టు తాక్కుంటూ వెళ్తుంది. ఇందులో వినియోగించిన విద్యుత్ శక్తి, కాంక్రీటు పరిణామాలను చూస్తే వాటితో కొన్ని చిన్న చిన్న పట్టణాలనే నిర్మించవచ్చని అనిపిస్తుంది. గతంలో గోదావరి నీరు నిర్బంధం లేకుండా ప్రవహించి చివరికి గోదావరి నదిలోనే కలిసిపోయేది. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ నీటిని నిల్వ చేసి భారీ మోటార్ల సహాయంతో వాటిని ఇంకా ఎత్తుకు లిఫ్ట్ చేస్తున్నారు. దాంతో ఎండిపోయిన కరువు ప్రాంతానికి కూడా కొత్త జీవనాన్ని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం పొడవు, దీని కాలువల యొక్క విస్తరణ మొత్తాన్ని గమనిస్తే ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే కాకుండా దేశం మొత్తంలోనే నీటిపారుదల వ్యవస్థతో పోటీ పడగల సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి మాత్రమే కాదు, భారతదేశం యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ఉత్కంఠభరితమైన విషయం ఏమిటంటే రివర్స్ పంపింగ్ సిస్టమ్. మీరు ఎప్పుడైనా వాగువైపు ప్రవహించడం ప్రకృతి నియమం, కానీ ఇక్కడ కాళేశ్వరం యొక్క నీరు పర్వతం పైకి ఎక్కుతాయి. గోదావరి యొక్క నీరు మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మొదలై వేర్వేరు దశల్లో లిఫ్ట్ చేయబడతాయి. ఈ నీటిని ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్ కు తీసుకెళ్లడానికి భారీ పంప్ హౌస్ లను నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే నది యొక్క దిశను వెనక్కి మళ్లించడం. నీటిని భూమి నుండి సుమారు 600 మీటర్ల వరకు ఎత్తుకు లిఫ్ట్ చేస్తారు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇందులో ఉపయోగించే యంత్రాలు కూడా సాధారణమైనవి కావు. ఈ కాళేశ్వరం యొక్క ప్రాజెక్టులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పంపులు, మోటార్లు ఉపయోగించారు. వీటినే బాహుబలి పంపులను కూడా పిలుస్తారు. ఇందులో 139 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లను ఉపయోగించారు. ఈ పంపు యొక్క శక్తి ఎంత శక్తివంతమైందంటే ఒక్క సెకండ్లో కొన్ని వేల క్యూసెక్కుల నీటిని నెట్టగలదు. ఈ పంపులు బెల్ మరియు ఇతర పెద్ద పెద్ద కంపెనీల సహాయంతో ఈ ప్రాజెక్ట్ కోసం సపరేట్ గా ఈ మోటార్లను తయారు చేశారు. ఇక్కడున్న ఈ యంత్రాలను నడపడానికి విద్యుత్ ఎంత అవసరమో అంత విద్యుత్తో ఒక చిన్న దేశం యొక్క అవసరాలను తీర్చవచ్చు. ఈ కాళేశ్వరం యొక్క పెద్ద ప్రాజెక్టు భూమిపైనే కాదు, భూమికి 100 అడుగుల లోపల కూడా ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ యొక్క మరొక ప్రపంచమే ఉంది. ఈ ప్రాజెక్టు కింద వందల కిలోమీటర్ల దూరం గల స్వరంగాలు నిర్మించారు. ఈ స్వరంగాలు ఎంత వెడల్పుగా ఉన్నాయంటే వీటి లోపలి నుండి పెద్ద పెద్ద ట్రక్కులు కూడా చాలా సింపుల్ గా వెళ్ళగలవు. ఈ స్వరంగం ద్వారా నీటిని ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్లొచ్చు. ఇదే కాకుండా భూగర్భంలో భారీ పంప్ హౌస్లను నిర్మించారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ యొక్క పరిణామం మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక షాపింగ్ మాల్ పరిణామం కంటే కూడా పెద్దది. అంత పెద్ద పరిణామాన్ని లోపలికి వెళ్లి కాంక్రీట్ వేశారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రాజెక్టు యొక్క విజయం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్టు యొక్క విజయం మెయిన్ గా 3 బ్యారేజ్లపై ఆధారపడి ఉంది. అవే ఒకటి మేడిగడ్డ అండ్ అన్నారం ప్రాజెక్ట్ అండ్ సుందిల్లా ప్రాజెక్ట్. ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక ఆరంభ బిందువుగా పనిచేస్తుంది. అండ్ ఇదే చోట గోదావరి మరియు ఇతర నదులు కూడా ఇక్కడనే కలుస్తాయి. ఇక్కడే నీటిని భారీ నిల్వ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్టులు అంత పెద్దదిగా నిర్మించబడ్డాయి.
సో అందుకే ఇక్కడనే కొన్ని సంవత్సరాల తరబడి నీటిని నిల్వ ఉంచగలవు. అండ్ గతంలో గోదావరి నది కొన్ని చోట్ల ఎండిపోయి అక్కడ దుమ్ము ధూళి వంటివి లేచేవి. కానీ ఈ మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత ఇవన్నీ పూర్తిగా మారిపోయాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలోని కొన్ని ఏండ్ల తరబడి నీటి కొరతను అనుభవించాయి. అక్కడున్న రైతులు పూర్తిగా వర్షం మీదనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 45 లక్షల ఎకరాలకు పంట నీటిని అందించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కేవలం ఈ ప్రాజెక్టు ద్వారానే రైతులు ఒక సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నారు, అది కూడా సులభంగా. దాంతో వరి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు బద్దలు కొట్టింది. సో ఇంత పెద్ద క్రెడిట్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కుతుంది. అండ్ కేవలం ఇది వ్యవసాయానికి మాత్రమే కాదు, కోట్ల మంది దాహాన్ని తీర్చి ఒక నీటిగా కూడా పనిచేస్తుంది. అదే మిషన్ భగీరథ. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి నీటిని చేర్చారు. కోట్ల మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి కూడా ఇప్పుడు త్రాగునీటి సమస్య తొలగిపోయింది. సాధారణంగా ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. బట్ ఈ ప్రాజెక్టు విషయంలో ఇంజనీరింగ్ మరియు ప్రభుత్వం ఒక అద్భుతాన్ని సృష్టించింది. వేలాది మంది కార్మికులు, వందలాది మంది ఇంజనీరింగ్లు అండ్ భారీ యంత్రాలు రాత్రి పగలు పనిచేసి సాధ్యం కాని పనిని సాధ్యం చేసి చూపించారు. పర్వతాలను తొలగించి భూమి లోపల తవ్వకాలు చేయటం, నది ప్రవాహం మధ్యలో ఒక బ్యారేజ్ నిర్మించడం, ఇవన్నీ కూడా ఒక నిర్ణీత సమయంలోనే జరిగాయి. అండ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మత్స్యకారులకు వ్యాపారం చాలా వేగంగా పెరిగింది. ఇక్కడ పర్యావరణం గురించి మాట్లాడితే అక్కడున్న నీటికి చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంత పచ్చదనం కల్పిస్తుంది. ఎండిపోయిన బావులు, చెరువులు కూడా ఇప్పుడు నీటితో నిండాయి. ఈ ప్రాజెక్టు విషయంలో అసాధ్యం కాని వాటిని సాధ్యం చేసి చూపించారు. ఒకప్పుడు ఏ మట్టిలో అయితే ఒక్క చుక్క నీటి కోసం పోరాడారో అదే మట్టిలో ఇప్పుడు బంగారం పండుతుంది. ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కొన్ని కోట్ల మంది కలను నిజం చేసే ఒక జీవనాధారం. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. జై హింద్.